బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 22A నిషేధిత జాబితా భూముల వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో చేరటం వెనుక ఉన్న కుట్రదారులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చకు రావాలని సవాల్ చేశారు. తన ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి బేరసారాలు నడుస్తూ ఉంటే అది తప్పిదమని సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు, మీ ముఖ్యమంత్రి ఏమో సమాధానం చెప్పకుంటే తప్పించుకు పారిపోతాడు. మరి మౌనమే అంగీకారమా? మీరు చేసిన తప్పిదము మీరు ఒప్పుకుంటున్నారా? దీని వెనుక కుట్రదారులు ఎవరో బహిర్గతం కావాలంటే మరి దీనికి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నా. అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నాను, 22A వెనుక ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ వెనుక ఉన్నటువంటి మరి కుట్రదారుని బయట పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వం అన్ని భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అనేక మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మరి ఈ ప్రభుత్వం మరి వాస్తవాలు బయటకు వెలికి తీయాలా, దీంట్లో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సార్లు డిమాండ్ చేసింది. ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.